హిందువులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? రాక్షసులకు మరియు దేవతలకు జరిగిన సముద్ర మంథనంలో ఎన్నెన్నో శక్తివంతమైన అస్త్రాలు, శక్తులు, విషాలు బయటికి వచ్చాయి. ఆ అన్నిటితో పాటు లక్ష్మీదేవి మరియు తన చెల్లి అయిన అలక్ష్మి కూడా బయటికి వస్తారు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా అలక్ష్మీదేవి దరిద్ర్యానికి మరియు పేదరికానికి దేవత. విష్ణువు లక్ష్మీదేవిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. నన్ను వివాహం చేసుకుంటావా అని లక్ష్మీదేవిని అడిగి వివాహం చేసుకుంటాడు. ఇదంతా అలక్ష్మీదేవి చూసి నా సంగతి ఏంటి అని బాధపడుతుంది. లక్ష్మీదేవి విష్ణువుతో, స్వామి, నా చెల్లికి కూడా మంచి సంబంధం చూసి వివాహం చేద్దాము, ఇది మన బాధ్యత అని కోరుతుంది. దానికి విష్ణువు నవ్వుతూ, ఈ అలక్ష్మి చాలా పెద్ద సోమరిపోతు, ఈమెకి తగిన వాడిని చూడడం అంటే చాలా కష్టమే, కానీ ప్రయత్నిద్దాం అని అంటాడు. ఆ రోజు నుండి లక్ష్మీదేవి తన చెల్లి కోసం మంచి వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. చివరికి ఒక మహర్షిని చూసి ఇతనే నా చెల్లికి తగిన భర్త అని అనుకుంటుంది. ఎందుకంటే ఆ మహర్షి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. అలక్ష్మీదేవి సోమరితనాన్ని ఈయన అస్సలు పట్టించుకోడు అని అనుకునేది. విష్ణువు అలక్ష్మితో మరియు ఆ మహర్షితో మాట్లాడి వారిద్దరికి ఘనంగా వివాహం చేస్తాడు. ఆమె దరిద్రం ఎలా ఉంది అంటే మహర్షి ధ్యానం చేయడానికి నీరు కావాలి అని అడిగినా కూడా ఆమె తేలేకపోతుంది. ఏ పని చెప్పినా ఆ పని సరిగ్గా చేయలేకపోతుంది. ఆ ముని ఆమె సోమరతనాన్ని భరించలేక నన్ను విడిచిపెట్టమని కోరతాడు. ఆ మాట వినగానే అలక్ష్మి గుండె పగిలిపోయినంత అయిపోయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వైకుంఠానికి వెళుతుంది. మీరే నాకు వివాహం చేశారు కదా, ఇప్పుడు నాకు ఇలా జరిగింది, ఇప్పుడు మీరు ఈ సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి అని ఏడుస్తూ అడుగుతుంది. విష్ణువు నవ్వుతూ, ఇక నిన్ను ఎవ్వరూ భరించలేరు అలక్ష్మి, నువ్వు ఒక రావి చెట్టును చూసుకుని దాని కిందే ఉంటూ నీ జీవితాన్ని గడుపు అని అంటాడు. అలక్ష్మి, సరే బావా, నువ్వు చెప్పినట్లే రావి చెట్టు కింద ఉంటాను, కానీ నేను అక్కడ ఒంటరిగా ఒక్కదాన్నే ఉండలేను, నన్ను చూడటానికి తరచుగా మీరిద్దరూ కూడా రావాలి అని కోరుకుంటుంది. సరే అలక్ష్మి, ఇక నుండి ప్రతి శనివారం మేము నీతో పాటు ఆ రావి చెట్టులోకి వస్తాము. అలాగే ఆ రోజు రావి చెట్టును పూజించే వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి అని వరమిస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా మనం ప్రతి శనివారం రావి చెట్టును పూజిస్తున్నాం. ఎందుకంటే వాటిలో విష్ణువు మరియు లక్ష్మీదేవి నివసిస్తారని నమ్ముతాం. విష్ణువు అంటే మీకు ఇష్టమా? ఉంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి.